బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి మే నెల 1వ తేదీ మొదలు 30 రోజుల పాటుగా వీరి జీవితంలో కలగబోయే అద్భుతమైన మార్పులు. వీరు కొడితే కుంభస్థలమే. వీరి జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారబోతోంది. అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఈరోజు మే 1వ తేదీ మొదలుకొని 30 రోజుల పాటుగా వీరి జీవితంలో ఖచ్చితంగా జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు. అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం. చాలా హాస్పిటల్స్ తిరిగాం, కానీ పిల్లలు పుట్టలేదు. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం. ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము. మా కుటుంబం అంతా గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాం. పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది. వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునండి, ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే. ఆయన ఒకసారి కలిశానంతే. నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది. జ్యోతిష్యాలయం అత్తాకొడళ్ల సమస్యలు, పీడకలు వస్తున్న కనుదృష్టి ప్రభావం, చేతబడి, చిల్లంగి, బాణామతి, మిత్రులు శత్రులుగా మారడం, ధనం నిలకడలేకపోవడం, మానసిక సమస్యలు, మనకు కావలసిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు, భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి, స్త్రీ పురుష వశీకరణం, ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా? గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మేషరాశి వారికి ఈ సమయం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాలు సాధ్యమే. మొహమాటాన్ని వదిలి స్పష్టతతో మాట్లాడడం కూడా చాలా అవసరం. ఆహార నియమాలు పాటించడం మానసిక స్థిరత్వానికి దోహదం చేస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూలమైన సమయం గోచరిస్తోంది. పరిస్థితులకు తగినట్లు పనిచేయండి. మీ లక్ష్యం నెరవేరుతుంది. పనులు వెంటనే పూర్తి అవుతాయి. మీ దృఢ సంకల్పం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కొత్త అవకాశాలు కలుగుతాయి. సమయస్ఫూర్తితో సమస్యలను అధిగమించగలుగుతారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి, కానీ ఖర్చులను నియంత్రించండి. ముఖ్యమైన పనులలో తొందరపడకండి. వ్యాపారంలో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఫలితాలు అయితే కలుగుతాయి. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ముఖ్యంగా ఈ సమయం అరుదుగా వచ్చే సమయంగా మనమైతే చెప్పుకోవచ్చండి. ఈ రాశి వారికి ఈ ఏడాది శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వీరికి అద్భుతమైన రాజయోగం అయితే కలగబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరికి అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహ ప్రభావంతో వీరు చాలా ధైర్యవంతులుగా, ఉత్సాహవంతులుగా ఉంటారు. అంతేకాదు గురుడు భాగ్యస్థానంలో సంచారం చేయడంతో వ్యాపారులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు కూడా మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే శనిదేవుని ప్రత్యేకమైన ఆశీస్సులు కూడా లభించనున్నాయి. మీ పెండింగ్ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యి ఉంటాయి. కెరియర్ పరంగా, ఆదాయపరంగా, మేషరాశి వారికి ఆరోగ్యపరంగా, కుటుంబ జీవితంలో కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఆర్థిక పరంగా తీవ్రమైన ప్రతికూల ఫలితాలు అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక సమస్యల కారణంగా మీ జీవితంలో అనేకమైన మార్పులు కూడా చోటు చేసుకోవచ్చు. మీ ఆదాయాన్ని పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. మే నెల తర్వాత గురుడు ఈ రాశి నుండి 3వ స్థానంలో సంచారం చేయడం చేత మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. రాహుకేతువుల సంచారంతో కూడా మెరుగైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా రాహువు కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క తల్లిదండ్రులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశాలు ఉంటాయి. ఈ కాలంలో శనిదోష నివారణ కోసం శనీశ్వరుని ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తే మేలు జరుగుతుంది.
ఈ మేషరాశి వారికి తెలుగు నూతన సంవత్సరం రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంటాయి. మీకు ఈ సమయం కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి కూడా రావచ్చు. వారు మీ పట్ల అంకితభావంతో ఉండడం చేత కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, శాంతి, శ్రేయస్సు పెరుగుతాయి. ఈ ఏడాది ప్రారంభంలో పిల్లలకు చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. గురుడి ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు అయితే వినిపిస్తాయి. ఈ రాశి నుండి కేతువు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అనేవి ఉంటాయి. విద్యాపరంగా గురుడి ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో సానుకూల ఫలితాలు, కేతువు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ సమయంలో విద్యార్థులు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. గురువు ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో కూడా మంచి విజయాలు సాధిస్తారు. మీరు కోరుకున్న కోర్సుల్లో సీటు సులభంగా సంపాదించగలుగుతారు. కెరీర్ ప్రకారం చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. వ్యాపారంలో మీ సోదరుల నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. ఉద్యోగస్తులకు తమ సోదరుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది. అయితే కార్యాలయంలో మీ శత్రువు నుండి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా మీరు నమ్మకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుడి స్థానం మారడంతో మీకు మరిన్ని సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదా, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఏదైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఊటగట్టుకునే మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే వీరు దూకగలుగుతారు. అచంచలమైన మనో నిశ్చయము, సాహసము లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడగలుపుకొని నాయకత్వం వహించడం వీరికి జీవలక్షణం. మేషరాశి వారికి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా వీరిని ప్రేమిస్తారు, అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్య, మానసిక ఆందోళన కూడా కలుగుతాయి. ఈ రాశి వారి శారీరకముగా, మానసికంగా చాలా శక్తివంతంగా, ఉత్సాహవంతులు అవ్వడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరము. దీని కారణంగా వృద్ధాప్యంలో కూడా జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి. ఈ రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకము వీరికి చాలా అవసరము. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.